సీత కోసమని రాముడు పిచ్చివానిగా సంచరించిన ఇవి నమ్మశక్యంగా లేవు. మీరు పరిహాసం ఆడుతున్నారు. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రాన మిమ్ము చూడలేకపోవటయా అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు నా మాటలు నమ్మని ఎడల స్వయంగా నీవే అచటకు పోయి ఆ రాముని సీతాభియోగ బాధను కన్నులారా చూడుము, నీకు అంతయు బోధపడగలదని పలికెను. వెంటనే సతీదేవి, ఓ నాథ, నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్లి అచ్చట శ్రీరామచంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పదై రాముని పరీక్షింపదలిచి నేను సీతగా మారిపోవాలననియూ తలంచెను. వెంటనే సతీదేవి సీతగా రూపమును పొందెను. అదే సమయమునకు కైలాసం నందుండు శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధంగా పరీక్షించునో అని తలంచి రహస్యంగా ఆ ప్రాంతమునకు చేరి సీతామహాదేవిని కాంచి కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారం గావించి మరలా చూడగనే ఆమె శ్రీరామునకు అభిముఖంగా పోవుచుండెను. అప్పుడు శివుడు, నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసగింప తలచితివా? నాకు నా భార్య తప్ప మరొక స్త్రీ నిజ స్వరూపంలో కనపడ్ను అని పలికిన వెంటనే సతీదేవి తన నిజ రూపమున, ఓ శ్రీరామ, నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపమును దాల్చితిని. నీ సీత ఎచటనున్నను మహాసాధ్వి ఉండగలదు అని పలికి అదృశ్యమయ్యెను. శివుడు కూడా జరిగిందంతా తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమియో తెలియని వాని వలె మౌనంగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి, ఓ నాథా, నేను పోయి శ్రీరాముని పరీక్షించి తిని నిజంగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామర్ల వలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు, ఓ సతీ, నీవు అతనిని ఎటుల పరీక్షించితివి అని ప్రశ్నించెను. వెంటనే ఆమె, ఓ నాదా, నీవు పరీక్షించిన విధంగానే నేను కూడా పరీక్షించి తిని అని చెప్పెను. అప్పుడు శివుడు, నీవు దాల్చిన నా తల్లి రూపం ఇప్పటికీ నా కన్నులకు కనపడుచున్నది. నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కరించి వెళ్లిపోయెను. అంతట సతీదేవి జరిగిన తప్పును తెలుసుకుని, నేను సందేహించుట ఒక తప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు కను దీనిచే నేను కళంకము నొందితిని. ఈ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండుట అర్హత కోల్పోతిని. అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూతునని శిక్షించెను అని అనేక విధములుగా ఆలోచించి కళంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. ఆ దేహమును విడిచిపెట్టుటకు పలు విధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టెనో అచ్చటే తన దేహమును వదులుట యుక్తమని సతీదేవి నిశ్చయించుకునేను.